శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తనలు 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ప్రార్థన. మహోన్నతుడానికి స్తోత్రము చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచి ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరినీ కాపాడు ఆశీర్వించి దీవించమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు తెలియజేసినటువంటి మాట 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా, దేవుడు మొర ఆలకించేవాడు, ప్రార్థన వినే దేవుడు. దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన విని ఆపద నుండి కష్టం నుండి విడిపించగలడు. ఇశ్రాయేలు కష్టకాలంలో దేవునికి మొరపెట్టగా దేవుడు వారి యందు కనికరపల్లి జాలిపడి ఆయన విడిపించి విమోచించుకున్నాడు. కాబట్టి నీ నా జీవితంలో కూడా దేవునికి ప్రార్థిస్తే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. ఇర్మియా 33:3లో నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇస్తాను వాగ్దానం చేశాడు. శ్రమలోనే అతను తోడయించాను. శ్రమ కలిగినప్పుడు మొరపెడితే అందులో నేను విడిపించి సమాధానమును నెమ్మదినిచ్చే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, దేవుని సంగమా, దేవుని కుమారుడా, దేవుని యందు విశ్వాసం ఉంచి మొరపెట్టి విడుదల పొందుకొని శ్రమాలకు దేవుడు మనకు తోడై ఉన్నాడని నమ్మి ఈ లోకంలో దేవునికి మహిమకరంగా నివసించిన ధన్యత, కృపా, భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి దీవించిన గాక, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అనన్య సహవాసము, సకల దీవెనలు చేరిన మనందరికీ సదా తోడేయండి, దీవించి ఆశీర్వదించిన గాక, ఆమేన్.